गोविंदाय गोविंदाय नमो नमः। कृष्णाय यादवेन्द्राय ज्ञानमुद्राय योगिने नाथाय रुक्मिणीशाय नमो वेदांत वेदिने। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री कामकोटि पीठ प्रभवः श्री चंद्रशेखर यतीन्द्राः सर्वमत भक्त वंदित चरणाब्जाः ज्ञानदाश्च विजयन्ते। दारान् विधेः उदारान् करुणापूरान् कराब्जधृतकीरान् हीरालंकृतहारान् जगदाधारान् निर्णावये धीरान्। మనం ప్రబోధ చంద్రోదయంలో ఇప్పటి వరకు 3 అంకాల వరకు పూర్తి చేసుకున్నాము. తర్వాత 4వ అంకంలోకి వచ్చాము. ఇది మొత్తం 6 అంకముల నాటకం. అంటే సగం నాటకం మనకు పూర్తయింది. ఇటుపైన 3 అంకాలు ఉన్నవి. ఈ గ్రంథ సమాప్తి పర్యంతం మనం చదవాలి అంటే. అయితే ఇంతకు ముందు మహామోహుడు మొదలైనటువంటి వారు అనేక రకములుగా కాశీ క్షేత్రం ప్రధానంగా చేసుకుని శాంతిని, సౌఖ్యాన్ని, వివేకాన్ని అన్నింటినీ పోగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మహామోహుని యొక్క పరివారం అంతా కూడా దుష్టమైనటువంటి ఈ నాస్తికమైనటువంటి భావాన్ని వదజల్లేటువంటి వారు, దాన్ని వ్యాపింపజేసేవారు. వారందరూ కలిసి వివేకాన్ని లేకుండగా, వైరాగ్యం లేకుండగా, శాంతి లేకుండగా, చక్కటి శ్రద్ధ లేకుండగా ఇవన్నీ చేస్తే తాము జయించి తాము పూర్తిగా స్వాధీనం చేసుకోవచ్చు. ఆధ్యాత్మిక మహానగరంగా చెప్పబడుతున్న కాశీ క్షేత్రాన్ని ఆక్రమిస్తే మనం యావత్ భారతదేశమే కాదు ప్రపంచం మొత్తాన్ని జయించవచ్చు అని వాళ్ళ ఉద్దేశం. ఆ ఉద్దేశంతో ప్రధాన కేంద్రాన్ని కాశీని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ రకమైన వాళ్ళ ప్రయత్నాలకి అన్వేషణ చేస్తున్న సందర్భంలో శ్రద్ధాదేవి అంటే సాత్విక శ్రద్ధను మహామోహని పరివారం ఎవరో ఆక్రమించారని చెప్పి ఆ శ్రద్ధ యొక్క స్నేహితురాండ్రైనటువంటి వారు శాంతి మొదలైనటువంటి వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వెతికే ప్రయత్నం చేస్తున్నారు, కనిపించలేదు. ఇప్పుడు ఈ 4వ అంకంలో ఆ శ్రద్ధాదేవి ఎక్కడ ఉంది, ఏమిటి మొదలైన విషయాలు చెప్పబోతున్నారు. మొట్టమొదట వివేకుని యొక్క పరివారంలో మైత్రి అనేటువంటి ఒక పాత్రధారిని ఒక ఆమె ప్రవేశిస్తూ ఒక మాట చెప్తుంది. నేను ఇంతకుముందే విన్నాను, మా స్నేహితురాలు ముదిత అంటే సంతోషము అని అర్థం. అంటే వివేకం కలిగిన వాళ్ళలో సంతోషం ఎక్కువ ఉంటుంది. అందుకు సంతోషం అనే వివేకుని పక్షంలో ముదిత అనేటువంటి సంతోషం అనేటువంటి ఆమె చెప్పింది ఏమని, మైత్రి అనేటువంటి ఆమెతోటి. ఎందుకంటే ఇంతకుముందు మహాభైరవుడు అని మామూలుగా ఆస్తిక మతానికి చెందినటువంటి వాడు, కానీ వాడు చాలా విపరీత ధోరణి కలవాడు. అంటే ఈశ్వరుని భైరవుని ఒప్పుకుంటారు, కానీ వాడు చాలా నాస్తిక మతానికి దగ్గరగా ఉండే ఔద్ధత్యంతో కూడుకున్నటువంటి లక్షణాలు అవి. మహా ఆవేశము, అవన్నీ కూడా చెప్పారు. వాళ్ళ లక్షణం, నీ సిద్ధాంతం ఏమిటి అని అడిగితే ఆ సౌగతులు అడుగుతారు. ఒక జైనుని యొక్క ఆ శిష్యుడు ఒకతను వీళ్ళు అడుగుతారు, మీ ఈ భైరవ సిద్ధాంతం అంటే ఏమిటి అని. వాళ్ళు చెప్తారు, నరుని యొక్క కపాలం అనేటువంటిది తీసుకుంటాము, అలాగే నరు యొక్క మా భస్మ దగ్ధం చేసిన భస్మను మేము ధరిస్తాము, అది ఇలాంటివన్నీ చాలా ఉద్రేకంగా చెప్తారు. అందుచేత ఇప్పుడు ఇంత అంటే ఏమని చెప్పిందంటే, ఈ మహాభైరవుని యొక్క భార్య మహాభైరవి అనేటువంటి ఆమె ఎలాగైనా సరే శ్రద్ధాదేవిని మెంగేద్దామని ప్రయత్నం చేస్తుంటే, అంటే సాత్విక శ్రద్ధను మెంగేయాలని ప్రయత్నం చేస్తుంటే, విష్ణు భక్తి అనేటువంటి ఒక ఆమె, అంటే సాక్షాత్తు ఈ వివేకుని యొక్క పరివారంలో ప్రధానమైనటువంటి వ్యక్తి, ఆ విష్ణు భక్తి అనేటువంటి ఆమె ఆ శ్రద్ధాదేవిని మహాభైరవి మింగివేయకుండా రక్షించడానికి ప్రయత్నం చేసింది. ఆ రకంగా విష్ణు భక్తి శ్రద్ధాదేవిని బ్రతికించింది, రక్షించింది అని నేను ఇప్పుడే తెలుసుకున్నాను అని మైత్రి అంటుంది. అంటుండగానే ఇంతలో శ్రద్ధ ప్రవేశించింది. ప్రవేశిస్తూనే భయపడుతూ
వణికిపోతూ ఆమె అంటున్నది, ఆ శ్రద్ధాదేవి ఉంది, ఘోరాన్ నారకపాల కుండలవతీం విద్యుచ్ఛటాన్ దృష్టిభి. మహాభైరవి తన్ని మింగేయటానికి, తన్ని బంధించడానికి వస్తున్నప్పుడు ఆమె రూపం భయంకరంతో ఆమె తాలూకు స్వరూపాన్ని చెప్తున్నది అనమాట శ్రద్ధాదేవి. నర సంబంధమైనటువంటి ఒక కపాలం, ఆ కపాలాన్ని కాస్త కుండలవతి అంటే చెవిటి కుండలాల్లాగా పెట్టుకుంటారు అనమాట. అంటే మానవుని యొక్క శరీరంలో ఉన్న కపాల భాగాన్ని ఆమె తన చెవులకు కుండలాల్లాగా పెట్టుకుంది. అలాగే మెరుపు తీగల లాంటి ఆ చూపులు చాలా తీక్షణమైన చూపులు, భయంకరమైనటువంటి రీతిగా నిప్పు కణాలు కాస్త ఏమన్నా కురిపిస్తుందా అన్నట్టుగా ఆ నేత్రలు ఉన్నవి. ఆమెకి జుట్టు కూడా అంత ఎర్రటి జుట్టు, భయంకరమైనటువంటి ఎరుపుదనంతో, నిప్పుల యొక్క ఎరుపుదనంతో కూడుకున్నటువంటిది. ఇది కాకుండా ఆ పళ్ళు ఉన్నవి, ఇదంతా అవన్నీ కూడాను అదంతా కూడాను కోరల్లాగా బయటికి వచ్చి భయంకరంగా ఉన్నవి. ఆమె ఆ మహాభైరవి నన్ను పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆమె ముఖాన్ని చూస్తుంటే ఆ చూసిన గుర్తు ఇప్పటికి మర్చిపోలేకపోతున్నాను. శరీరం అంతా కంపించిపోయింది అని శ్రద్ధాదేవి తనను తాను అనుకుంటూ ఉన్నది. ఇంత లోపల మైత్రి దగ్గరికి వస్తున్నది. మైత్రి వచ్చిన శ్రద్ధాదేవి ఎదురుగుండగా కనిపిస్తున్న మైత్రిని కనిపెట్టలేకపోయింది. అప్పుడు మైత్రి అంటున్నది, అయ్యో ఈమె నా చిరు స్నేహితురాలు శ్రద్ధాదేవి కదా, ఏమిటో తనలో తాను భయపడిపోతున్నది ఏమిటి అని చెప్పి ఏదో ఆలోచిస్తూ ఉన్నది. ఏదో ఆలోచిస్తూ ఎదురుగుండగా ఉన్నప్పటికీ కూడా నన్ను గుర్తించట్లేదు. ఇది ఆశ్చర్యంగా ఉంది. అందుకోసం ఒక్కసారి ఆమె దగ్గర ఉన్నా ఆమె నన్ను చూడకపోతున్నది కాబట్టి ఒకసారి పిలుస్తానని చెప్పి, ఓ స్నేహితురాలా శ్రద్ధాదేవి అని కొద్దిగా గట్టిగా పిలిచింది. ఎందుకు ఈ రకంగా నువ్వు మనసులో ఏదో ఆలోచించుకుంటూ ఉన్నావు, ఎదురుగుండగా నన్ను గుర్తించట్లేదు ఏమిటి అని అడిగింది. అడిగేసరికి శ్రద్ధ ఆ మాటకి కొద్దిగా గట్టిగా అరిచినట్టుగా అనేసరికి ఒక్కసారి చూచింది, నిట్టూర్పు విడిచింది. నిట్టూర్పు విడిచి ఆ శ్రద్ధ మైత్రితో అన్నది, ఓ చెలి మైత్రి, నా అదృష్టం కొద్దీ నిన్ను చూడగలిగా. నేను చూడవలసినటువంటి పరిస్థితిలో లేను. ఎంతో భయంకరమైనటువంటి రాత్రులు గడపవలసి వచ్చింది అని చెప్పి, కాలరాత్రి కాలాశాత్ జన్మని ఒక ఆ మృత్యుముఖం నుంచి వచ్చినట్టుగా నేను మహాభైరవ ముఖంలో బయటపడి నేను చూడగలిగాను. నా అదృష్టం ఇది. కాబట్టి ఓ మైత్రి, నువ్వు ఇటు రావలసి అని చెప్పి ఆమెను ఒక్కసారి కౌగిలించుకున్నది శ్రద్ధ. అప్పుడు మైత్రి తాను కూడా ఆమెను ఆలింగనం చేసుకుని, సఖి ఎందుకు నువ్వు ఈ రకంగా భయపడతావు? నువ్వు విష్ణు భక్తి చేత రక్షింపబడ్డావు కదా, ఎందుకు నువ్వు భయపడవలసిన పనే ఉంది? మహాభైరవ్యాహ, మహాభైరవి వల్ల నీకు భయం అవసరం లేదు. ఎందుకోసం ఇప్పటికీ కూడా ఎందుకు శరీరం అంతా వణికిపోతున్నట్టు కనిపిస్తున్నది ఏమిటి? ఎందుకు వణికిపోతున్నావు అని మైత్రి అడిగింది. అప్పుడు దానికి ఆమె శ్రద్ధ భయంకరంగా తాను అనుభవించినటువంటి కష్టం, ఆమె నన్ను పట్టుకొని ఏ రకంగా మింగటానికి ప్రయత్నం చేస్తుందో, కట్టివేయడానికి ప్రయత్నం చేస్తుందో అని ఆ శ్లోకం ఇంతకు ముందు చెప్పినటువంటి శ్లోకాన్ని మళ్ళా ఆమె చెప్తుందన్నమాట. ఆమె చాలా భయంగా ఉంది, తలుచుకుంటుంటేనే ఆ ఒళ్ళంతా కూడా వణికిపోతున్నది అని అన్నది. అప్పుడు పాపం ఆ మాటలు విని మైత్రి చెప్తున్నది, తాను కూడా భయపడి, అయ్యో ఎంత కష్టపడ్డావు నువ్వు, భయంకరమైనటువంటి రూపం కలదు నువ్వు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది. అయితే ఆమె వచ్చి నేను ఏం చేసింది, ఏ రకంగా హింస పెట్టింది, ఒక్కసారి చెప్పు అని అడిగింది. అప్పుడు శ్రద్ధాదేవి మైత్రితోటి తాను అనుభవించిన కష్టాన్ని చెప్పింది. ఏమిటంటే అది వస్తూనే నన్ను ఒక రెండు కాళ్ళతో నన్ను గట్టిగా పట్టుకు రెండు పాదాలతోటి సేనావపాతం అవపత్య పదత్వయే మాం, అంటే ఒక గరుత్మంతుడు కనుక పాముని పట్టడానికి ఏ విధంగా అయితే గరుడ పక్షి వస్తుందో అలా వచ్చి రెండు కాళ్ళతో నన్ను గట్టిగా పట్టుకొని, ఒక ధర్మ పురుషుణ్ణి, ధర్మముని ఉన్నాడు అంటే వివేకుని యొక్క పరివారంలో ఆయన ఒకడు, ఆ ధర్మాన్ని కాస్త ఇంకో చేతి పట్టుకొని ఇద్దరిని కూడా వేగే ఆకాశాన్ని ఎగిరిపోయింది. అంటే రెండు చేతులతోనేమో నన్ను కాస్త పట్టుకొని ఉన్నది, ఒక చేతనేమో
ఇంకో చేతితో అతనికి హస్తా పట్టున్నది ఆ ధర్మాన్ని. ఆ రకంగా వచ్చి నఖాగ్రకోటి స్ఫురత్ విశిత పిండ యుతే అంటే ఒక మాంసపిండాన్ని ఏ విధంగా అయితే పట్టుకుంటారో అలాగ ఒక చేతితో నన్ను ఒక చేతితో ధర్మాన్ని పట్టుకుని ఇద్దరిని పట్టుకొని మాంసపిండాన్ని కనుక చేతిలో ఉంటే ఏ రకంగా ఎగిరిపోతారో అలా ఎగిరిపోయింది, ఆ రకంగా చేసింది. అప్పుడు అని చెప్తూ ఉంటే దానికే భయపడిపోయింది పాపం మైత్రి. ఎంత పడిపోయింది, అలా తెప్పరిల్లింది. శ్రద్ధ చెప్తూ ఉంది తన కథ అంతా. సఖి సమాశ్వసి చెల్లి విను, నేను ఎంత బాధపడ్డానో ఎంత కష్టపడ్డానో తెలియజేస్తున్నా విను అనేసరికి ఆ తర్వాత ఏం జరిగిందమ్మా అని మైత్రి అడిగింది. అడిగితే అప్పుడు తతఃపురం అస్మదీయ ఆర్తనాదోపజ దయార్ధజతయా దేవ్య, మేమిద్దరం అంటే ఈమె మరియు ధర్మము ఇద్దరు కూడాను బ్రహ్మాండంగా శ్రద్ధాదేవి ధర్మము ఇద్దరు కూడాను రక్షించండి రక్షించండి అని ఆర్తనాదం చేశారు. ఆర్తనాదం చేసినప్పుడు వెంటనే విష్ణు భక్తి వచ్చింది, రక్షించింది చెప్తున్నారు అన్నమాట. ఆమె ఏం చేసింది, విష్ణు భక్తి కూడా భ్రూభంగ భీమ పరిపాటల దృష్టిపాతం ఉద్గాఢకో జలోకి ఒకసారి చాలా కఠినంగా చూసింది. కఠినంగా చూస్తే కూడా వజ్రపాత హత శైలశిరేవ భూము వ్యాభుగ్న జర్జర శిరాస్థి యథా ఉపాత. ఆ విష్ణు భక్తి వెంటనే దాన్ని కాస్త కింద పడేట్టు చేసింది, తన యొక్క శక్తి చేత కింద పడేట్టు చేసింది. చేసేసరికి అది కాస్త ఇంకా మహాభైరవి ఏమి చేయలేకపోయింది, విష్ణు భక్తి చేతిలో ఓటమని అనుభవించింది అని చెప్పి దిష్ట్యామయ దృష్ట వృద్ధశార్దూల ముఖాద్ విభ్రష్ట మృగీవ క్షేమేణ సంజీవిత ప్రియ సఖి. నా అదృష్టం కొద్దీ నేను చూచా, మంచి కోపంతో ఉన్నటువంటి పెద్ద పురి నోటి నుంచి జారిపోయి పరిగెత్తినటువంటి లేడీ ఎలా ఉంటుందో ఆ లేడీల మహాభైరవి అనేటటువంటి ఒక పెద్ద పులి నోట్లో నుంచి నేను బయటపడా. ఒక లేడీ పిల్లలాగా ఇక చెంగు చెంగుని అది కాస్త పరిగెత్తుకుంటూ కూడా దాన్ని పట్టుకునే అవకాశం లేకుండా చేసింది ఎవరు, విష్ణు అనేటువంటి ఆమె. ఆ రకంగా నేను బ్రతికానే అని చెప్పి మైత్రితోటి అన్నారనమాట. తతో దేవ్య సముపజాత అభినివేశ ముక్తమేశ్య దురాత్మ మహామోహ హతకస్య మామప్యవజ్ఞాయ ప్రవర్తమానస్య సమూహోన్మూలనం కరిష్యామి. అప్పుడు విష్ణు భక్తి అన్నదిట, నన్ను ఈ రకంగా సముపజాత అభినివేశం ముక్తం ఏవం అస్య దురాత్మ, మంచి కోపం చేత ఆ మంచి పరాక్రమంతో విష్ణు భక్తి చెప్పింది, ఈ దుష్టుడైనటువంటి మహామోహుణ్ణి నన్ను కాస్త అంటే విష్ణు భక్తి కూడా లేకుండా చేద్దామని అనుకున్నాడు. విష్ణు భక్తి ప్రపంచంలో వైరాగ్యం లేకుండా చేయాలి, విష్ణు భక్తి లేకుండా చేయాలి, శమం లేకుండా చేయాలి, దమం లేకుండా చేయాలి, ఏ రకమైనటువంటి లేకుండా చేయాలి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ మహామోహుడు ఎవరైతే ఉన్నాడో అతన్ని కాస్త ఈ రకంగా విష్ణు భక్తిని కూడా లేకుండా చేద్దామని అనుకుంటున్నాడు. వాడిని కాస్త నేనే ఆ మహామోహుడిని సమూలంగా వాడిని నాశనం చేస్తాను అని చెప్పి అన్నాడు. అప్పుడు నాతో కూడా చెప్పింది, దగ్గరికి వెళ్ళు, మధువైన వివేకుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు, కామక్రోధాదులందరినీ మనం తీర్చాలి అనేటువంటి పుడుతుంది, కూడా ఏర్పడుతుంది. వచ్చింది అంటే ఇంకా చాలా బాగా మనం బలం పెరిగినట్టు జనప్రాణనైనా ఇంత లోపల నేను బాగా సహకరించేటువంటి వాడు ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధి మొదలైనటువంటి ఉన్నవి కదా అష్టాంగములు, వాళ్ళందరినీ కూడా కలుపుకొని విష్ణు సైన్యం అనుగ్రహిష్యామి, మీ సైన్యం అప్పుడు మనం కూడా కామక్రోధాన్ని జయించవచ్చు, మహామోహుని కాస్త మట్టు పెట్టవచ్చు అని. ఇదే కాకుండా మనకి ఇంకా పురుష సహాయమే కాదు, స్త్రీల సహాయం కూడా బాగా ఉంది. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకునే వారు మైత్రి శ్రద్ధ మాట్లాడుకుంటున్నారు. ఇంకా కొంతమంది స్త్రీలు ఉన్నారు మహాశక్తిమంతులైనటువంటి వారు. ఎవరు వాడు? ఋతంభర అనేటటువంటి మొదలైనటువంటి వాడు. ఋతంభర అంటే సత్యాన్ని, ఋతం అంటే సత్యము, సత్యాన్ని, భర అంటే భరించేవాడు అంటే వహించేవాడు అంటే సత్యవచనము, నిజమునే పలుకుట, ఇవన్నీ కూడా వివేకానికి సంబంధించిన పరివారం. అందువల్ల ఋతంభరాదేవ్య శాంత్యాది కౌశలేన ఉపనిషద్దేవ్యా సంగతస్య భగవత. శాంత్యాదులు, శాంతి, దాంతి మొదలైనటువంటి స్త్రీ శాంత్యాదులతో కూడుకున్నటువంటి ఋతంభర మొదలైనటువంటి దేవతలందరూ కూడాను కలిసి భగవంతుడైన వివేకుని దగ్గరికి పెడతారు. వివేకుడి
ఉపనిషత్ దేవి సమావేశం అయ్యేట్టు చేస్తారు. అంటే వాళ్ళిద్దరూ కలిసి వివాహం చేసుకుని ఉండేట్టు చేస్తారు. అప్పుడు ఆ ఉపనిషత్ దేవితో కూడుకున్నటువంటి ఆ వివేకునకు ప్రబోధుడు అనేటటువంటి కుమారుడు పుడతాడు. తద్వారా లోకంలో మోహం అనేది లేకుండగా, మహామోహం లేకుండగా, ఆ తర్వాత ఇతరమైనటువంటి మతములు ఏమి లేకుండా కేవలం జ్ఞానపూర్ణమైన అద్వైత మతం మాత్రమే ఏర్పడుతుంది. ఈ రకంగా మన ప్రభు యొక్క ఆ ఆలోచన ఉన్నది. కాబట్టి మనం ఏం చేద్దామంటే వివేకుని దగ్గరికి ఉపనిషత్ దేవి వెళ్ళేట్టుగా చేయాలి. దానికి శాంతి దాంతి మొదలైనటువంటి వాళ్ళంతా కూడాను సహకారంగా మనం వెళ్ళాలి, ఉపనిషత్ దేవిని కలిపెట్టుగా చేయాలి అని అన్నారు. దాని వివేక సన్నిధి ప్రశ్చిత. ఇప్పుడు నేను అందుకోసమని శ్రద్ధాదేవి వివేక సన్నిధికి వెళుతున్నది విష్ణు భక్తి ప్రేరణ చేత. అందుచేత ప్రశ్చిత దివసాన్ని అతివాహయసి, ఓ మైత్రి, నేను నాకు విష్ణు భక్తి చెప్పింది కాబట్టి నేను పెడుతున్నాను, ఆ సన్నిధానానికి పెడుతున్నాను, నువ్వేం చేస్తావు ఈ లోపల అని అడిగింది మైత్రి. అయితే మైత్రి చెప్తున్నది, అయమపి విష్ణు భక్తి చతస్రో భగిన్య వివేక సిద్ధికారణేన మహాత్మనాం హృదయే వర్తామహే. మేము కూడా మైత్రి చెప్తున్నది శ్రద్ధతోటి, శ్రద్ధ నీకు ఏ విధంగా అయితే విష్ణుభక్తి ఆజ్ఞాపించిందో నువ్వు వివేకుడికి వెళ్ళి ఉపనిషత్ దేవితోటి వివేక సమావేశమయ్యేట్టుగా చేయి, ఈ విధమైనటువంటి కొంతమంది వారితో కలిసి అన్నారో అలాగే మాకు కూడా పనులు చెప్పింది. ఆ విష్ణు అని చెప్పింది, మేము నలుగురం అప్పచెల్లెలు ఉన్నారు. ఆ నలుగురం కలిసి వివేకానికి, ఆయన వివేకమైనటువంటి పురుషునకు ఉపనిషత్తుతో వివాహానికి ఎంత తొందరగా కలవడానికి అవకాశం ఉందో అలా కలిసేట్టుగా మేమేం చేస్తామంటే మేము నలుగురం కూడా మేము మహాత్ముల యొక్క హృదయంలో ఉంటుంటాం. మహాత్ముల హృదయంలో ఉంటే వాళ్ళందరూ దేవుని ఆరాధన చేసి ఉపనిషత్ సిద్ధాంతాన్ని అధ్యయనం చేసి వివేకం కలిగి వారిలో ప్రబోధుడు కలిగేట్టు చేసుకుంటారు. ఎవరికి వారు అలాగే చేసుకోవాలన్నమాట. అందుచేత వివేక సిద్ధి కారణమైన మహాత్మనాం హృదయే అభివర్తామహే, మేము నలుగురం కలిసి ఆ రకంగా ఉంటాము అన్నారు. ఎవరా నలుగురు అంటే ధ్యాయన్నిమాం సుఖిని దుఃఖినిచ. అంటే ధ్యాయన్ ఇమాం, ఇమాం అంటే మైత్రి. ఈ మైత్రి ఎవరికైతే ఉంటుందో సుఖిని, సుఖం కలిగిన వాని యందు, దుఃఖినిచ అనుకంపాం పుణ్య అన్నత, దుఃఖినిచ అనుకంపాం. ఎవరైతే లోకంలో సుఖంగా ఉన్నారో సుఖంగా ఉండడానికి కారణం ఏమిటి అని, వివేకుడైన వాడు సుఖంగా ఉంటాడు, వాడి కారణం ఏమిటి అన్నాడు అంటే వాడికి కేవలం మైత్రి భావం చేత అందరి పట్ల హాయిగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. అందువల్ల సుఖము అనేటటువంటిది దేని వల్ల వస్తుందంటే మైత్రి చేత వస్తుంది, అందరినీ సమానంగా చూడగలగడం చేత. దుఃఖినిచ, దుఃఖం కలిగితే, ఇది మొదటిది అనమాట. మైత్రి అనేది ఒక అప్పచెల్లెడు నలుగురు, అందులో మొదటి ఆమె పేరు ఏమిటయ్యా అంటే మైత్రి. అందువల్ల ఆమె ఎలా ఉంటుంది, సుఖంగా ఉంటుంది. సుఖం కలిగినటువంటి వివేకవంతుడైన పురుషునిలో మైత్రి రూపంగా ఉంటుంది. రెండవది ఇంకొక ఆమె అప్పచెల్లెడు కదా, నలుగురుగా మొత్తం. రెండో ఆమె ఎలా ఉంటుంది అంటే దుఃఖినిచ, ఎవరైతే దుఃఖపడుతూ ఉంటారో దుఃఖపడే వాని పట్ల అనుకంప, దయారూపంగా. ఎవరైనా కష్టపడుతుంటారనుకోండి, సజ్జనుడు ఏం చేస్తుంటా అంటే దయ చూపిస్తుంటారు అనమాట. ఆ అనుకంప రూపంగా దుఃఖం కలిగిన వారి పట్ల అనుకంప అనేటువంటి ఇవన్నీ కూడాను ఫెమినైల్ జెండర్స్ అన్నమాట. మైత్రి, అనుకంప. ఈ అనుకంప దుఃఖం కలిగిన వారి పట్ల అనుకంప ఉంటారు కదా, వాళ్ళల్లో ఇంకొక రూపంగా ఉంటుంది. అది ఏమిటి అంటే పుణ్యక్రియాసు ముదిత. ముదిత అంటే సంతోషం. పుణ్యమైన పనులు చేసిన వాళ్ళు సంతోషంగా ఉంటారు. మనం ఈరోజు ఇంత మంచి పని చేశాము, భగవదారాధన చేశాము, ఇలా వ్రతం చేశాము అని అనుకుని సంతోషంగా ఉంటారు. ఈ ముదిత అనే ఆమె మూడు అపచర్యలు అనమాట మైత్రికి. అందువల్ల ఆమె ఎట్లా ఉంటుంది, పుణ్యక్రియలు ఎందుకు ఉంటుంది అనమాట. నాలుగోది ఆమె కుమతవు ఉపేక్ష, దుష్టబుద్ధి కలిగిన వారి పట్ల ఇంకొక ఆమె ఉంటుంది. ఆమె ఎవరు, ఉపేక్ష. ఉపేక్ష అంటే ఉదాసీనంగా ఉండుట అనమాట. కాబట్టి సజ్జనులలో ఎవరి పట్ల ఎవరి రకంగా ఉంటారు అని అంటే ఈ వరుస చెప్పారన్నమాట. ఎవరైతే సుఖంగా ఉన్నాడో వాడి పట్ల మైత్రి భావం కలిగి ఉంటా, ఎవరైతే దుఃఖంగా ఉన్నాడో వాని పట్ల అనుకంపా భావంతో ఉండటము, అది కాకుండా ఎవరైతే పుణ్యకర్మలు వాని పట్ల సంతోషముగా ఉంట, ఎవరైతే దుష్టబుద్ధి కలిగి ఉన్నాడో వాని పట్ల ఉదాసీనంగా వ్యవహరించుట. ఈ 4 గుణములు
ఈ 4 కూడా స్త్రీలింగ పదములు. అందువల్ల ఈ నలుగురు అనేటువంటి అపశబ్దులు ఎప్పుడైతే మేమైతే ఉన్నామో మేము ఎక్కడ అంటే మహాత్ములైన ఉంటూ ఉంటాం. ఈ 4 మహాత్ముల హృదయంలో ఇలా ఉంటుంది. సుఖం కలిగిన వాడి పట్ల వాళ్ళ వ్యవహారం ఈ రకంగా ఉంటుంది, దుఃఖం కలిగిన వాళ్ళ పట్ల ఈ రకంగా ఉంటుంది, పుకర్మ చేసిన వాళ్ళ పట్ల ఈ రకంగా ఉంటుంది. తర్వాత ఎవరైతే బుద్ధి కలిగి ఉంటారో వారి పట్ల ఉదాసీనంగా ఉంటుంది అని. ఎప్పుడైతే ఈ 4 గుణాలు అప్పచెల్లి ఎప్పుడైతే ఉన్నారో ఏవం ప్రసాదం రాగలోభ ద్వేషాది దోష కలుషోపి అయమంతరాత్మ. ఈ రకంగా ఎవరైతే నాలుగు గుణాలు కలిగి ఉంటారో అటువంటి మహాత్ములైన వారి హృదయంలో ఈ 4 లక్షణాలు ఉన్నట్లయితే వాళ్ళ మనస్సు ఎప్పుడు కూడా రాగద్వేషతోటి లేకుండా రాగ లోభ ద్వేషాది దోష కలుషోపి అయమంతరాత్మ. రాగద్వేషాదులు ఎన్ని ఉన్నప్పటికీ కూడాను మనసులో మనకు ఎన్నో కష్టాలు ఉంటాయి, రాగం ఉంటుంది, ద్వేషం ఉన్నప్పటికీ కూడా ఈ 4 అప్పచెల్లులు ఎక్కడైతే ఉన్నారో అప్పుడు ఆ అంతరాత్మ మనస్సు ప్రసాదం ఉపయాతి. ప్రసాదాన్ని అనుకు చాలా ప్రసన్నంగా ఉంటుంది. అందుచేత అంటే శత్రువులు ఏం చేయలేరు. మనలో ఉన్న శత్రువులే రాగద్వేషాలు శత్రువులు మనల్ని ఏమీ చేయలేరు. ఎందుకంటే మనలో అంతకుముందు 4 అప్పచెల్లులు ఉన్నారుగా. అంటే సుఖం కలిగిన వాడి పట్ల మైత్రి భావంతో ఉండటం, దుఃఖం కలిగిన వాడి పట్ల అనుకంప కలిగి ఉండటం లక్షణాలు కదా అని చెప్పినమాట. ఇప్పుడు ఈ మాట అనేసరికి శ్రద్ధ మైత్రితో ఉంటుంది. దేవ్య ఏతదేవ ముక్తం. దేవి అంటే విష్ణు భక్తి ఈ మాట చెప్పారట. ఏమని చెప్పింది? రాఢా అని ఒక ఊరుంది. రాఢా అనేటువంటి ఒక ఊర్లో అక్కడ భాగీరథి పరిసరాలంకార భూతే అంటే గంగానదికి సమీపంలో రాఢా అనేటువంటి ఒక ఊరు. అక్కడ గంగానది ప్రవహిస్తూ ఉన్నది. అది చక్రతీర్థము అని అంటారు దాన్ని. అక్కడ మీమాంసానుగతయా మధ్య అంటే మీమాంసతో కూడుకున్న అంటే పూర్వమీమాంస అనే కర్మ సిద్ధాంతానికి సంబంధించిన దాంతో కూడుకున్నటువంటి బుద్ధితో కథంచిత్ ధార్యమాణ ప్రాణ ఎలాగో అలా ప్రాణాన్ని ధరిస్తూ వ్యాకులైన అంతరాత్మన అంటే ఆందోళనతో కూడుకున్నటువంటి మనస్సు చేత వివేకం అనేటువంటి ఆ మహానుభావుడు ఉపనిషద్దేవ్యా సంగమార్థం తపస్తపస్యతీతి అంటే ఉపనిషత్ దేవతతో కూడుకోవాలని ఉద్దేశం చేత వివేకుడు తపస్సు చేస్తూ ఉన్నారు. ఎక్కడ చేస్తున్నారు అంటే చక్రతీర్థంలో గంగా నదీ తీరంలో రాఢా అనేటటువంటి ఒక పురం పట్టణం అనమాట, జనపదం అనమాట. దాంట్లో ఈ రకంగా ఉన్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు వివేకుడు? ఉపనిషత్ దేవితో వివాహం కలవటం కోసం ఆ మహానుభావుడు గొప్ప తపస్సు చేస్తూ ఉన్నారు అని ఈ విధంగా శ్రద్ధాదేవి సమాధానం చెప్తుంది. అప్పుడు మైత్రి అన్నది అయితే గచ్చత ప్రియ సఖి అహమపి స్వకం నియోగం అనిష్టామి. అయితే నువ్వు నీ పని చెయ్యి, నేను నా 4 అప్పచెల్లుల వెళ్ళి మహాత్ముల హృదయాల్లో ఈ 4 రూపములుగా మేము ఉండి వాళ్ళ ద్వారా వివేకములకు బలం పెరిగేట్టుగా నేను చేస్తాను అని చెప్పి మైత్రి అన్నది. అని మైత్రి బయలుదేరి వెళుతున్నది. శ్రద్ధ అన్నది నేను కూడా నాకు విష్ణు భక్తి ఏ పని చెప్పారో ఆ పని నేను చేస్తాను అని చెప్పి తాను వెళ్ళిపోయింది. ఈ విధంగా ఇద్దరి వల్ల మనకేం తెలిసింది అంటే అంతకుముందు శ్రద్ధాదేవి ఆ రాజస శ్రద్ధ కోసం అక్కడ వెతికారు, మన స్నేహితురాలు కాదనుకున్నారు. తామస శ్రద్ధను వెతికారు, మన స్నేహితురాలు కాదనుకున్నారు. అసలు ఈమె ఎక్కడికి పోయింది, ఎవరు అపహరించారు, ఎవరిని చేశారని అన్వేషించగా చివరికి మహాభైరవి ఈమెను పట్టుకుని మహాభైరవుని యొక్క భార్య మహాభైరవి పట్టుకొని ఈమెను హింసించబోతూ ఉంటే విష్ణు భక్తి వచ్చి రక్షించింది అన్న విషయము వీళ్ళ ఇద్దరి సంభాషణ ద్వారా తెలిసింది మనకు. ఇప్పుడు మహామోహన్ యొక్క శత్రువు, ప్రధాన శత్రువు, ఈ గ్రంథంలో ప్రధాన నాయకుడు వివేకుడు, ఆ మహానుభావుడు ప్రవేశిస్తున్నాడు. ఆ వివేకపురు మహామోహుడ సర్వధస్తవాయం అంటే ఆస్తికమైన ధర్మాన్ని పోగొట్టుకొని ఆధ్యాత్మిక చిత్తలను పోగొట్టుకొని చాలా హతాశులైపోయారు, పాడైపోయారు. ఎందుకంటే చెప్తున్నారు శాంతే అనంత మహిమ్ని నిర్మల చిదానందే తరంగావళి నిర్ముక్తే అమృత సాగరాంభసి మనాం మగ్నం అపి నాచామతి. స్వామి చూడండి, దివ్యమైనటువంటి అమృత సముద్రంలో మునిగి ఉన్నారు. శాంత స్వరూపం, అనంత మహిమ కలిగినటువంటి జ్ఞానం అనేటటువంటి జ్ఞానానంద స్వరూపంలో అది ఒక తరంగాల్లాగా ఉంటూ ఉంటే అటువంటి అమృత సముద్రంలో, జ్ఞాన సముద్రంలో మునిగి కూడా అందులో కనీసం ఆ నీళ్లు తాగాలని కూడా అనిపించట్లేదు.
దీనివల్ల మహామోహుని వల్ల అనమాట. అంటే నిత్యమైన ఆనందమైన జ్ఞానఘనమైనటువంటి ఆ రసరూపమైనటువంటి అమృత రసరూపమైనటువంటి సముద్రంలో మునిగినప్పటికీ కూడా వాళ్ళు కనీసం ఆచమనం చేయాలని కూడా అనుకోవట్లేదు. ఎవరు ఆస్తికులైనటువంటి వారు ఎందుకు అలా అయిపోతున్నారు అంటే మహామోహని కారణంగా వాళ్ళు ఏ రకంగా ఆధ్యాత్మిక చింతన సరి అయిన రీతిలో లేకుండా ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? పైపెచ్చు నిస్సారే మృగృష్టి కర్ణవజలే శాంతో విమూఢ విమన్. నిస్సారమైనటువంటి ఎండమావుల్లో నీళ్ళ లాంటి ఏది ఏ రకమైన రుచి లేనటువంటి ఆ లవణ సముద్రంలో నీరు లాంటి విషయ భోగాన్ని ఆస్వాదించాలని అనుకుంటున్నారు తప్ప అమృత సముద్రం లాంటి ఉపనిషత్ సిద్ధాంతమైనటువంటి జ్ఞానమైనటువంటి ఆ జ్ఞానాన్ని పొందడానికి ఇష్టపడట్లేదు. అందులోనే ఉంటూ, ఎందుకంటే మనం రోజు పరమాత్మలోనే ఉన్నాం, కానీ ఆనంద స్వరూపాన్ని మనం ఎందుకంటే అహరహ అని ఉపనిషత్తులో చెప్తారు. గాఢ సుషుప్తిలో ఒక దివ్యమైనటువంటి ఆనందం, ఏ భేదరహితమైనటువంటి దివ్యమైనటువంటి ఆనందంలో ఆనందాన్ని పొంది కూడా ఆ పొందినటువంటి అనుభూతి లేకుండా మనం ఉన్నాం అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. అందుచేత ఇప్పుడు ఎలా అథవా అందుకోసం నిస్సారమైనటువంటి ఎండమావుల్లో నీళ్ళున్నటువంటి రీతిగా ఉన్న ఈ ఐహికమైనటువంటి సుఖం మీద చాలా శ్రాంతోపి కష్టపడుతున్నప్పటికీ కూడా ఈ నీరు తాగాలి అంటే భోగ జలాన్ని తాగాలనుకుంటున్నాడు తప్ప యోగ జలాన్ని తాగాలని ఎవరు అనుకోవట్లేదు. స్నానం చేయటం మాత్రం యోగ జలంలోనే స్నానం చేస్తున్నాడు, తాగటం మాత్రం భోగ జలాన్ని తాగుతూ ఉన్నాడు అనమాట. ఈ రకంగా శ్రాంతోపి మూఢ పిబన్నిత్యాచామతి అవగాహతే అవిరమతే మజ్జతి అధ ఉన్మజ్జతి అనమాట. నిస్సారమైనటువంటి ఎండమావుల్లో నీళ్ళ లాంటి ఈ ఐహిక సుఖాన్ని అదే ఆ ఐహిక సుఖం అనేటువంటి నీటినే వాడు తాగుతూ ఉన్నాడు, దాన్నే ఆచమనం చేస్తున్నాడు, దాంట్లోనే మునుగుతున్నాడు, దాంట్లోనే ఇష్టపడుతున్నాడు, దాంట్లోనే మునుగుతూ తేలుతూ ఈ రకంగా ఉన్నారు. అంటే ఐహిక సుఖవాంఛల మీద దృష్టి ఉంది తప్ప ఆధ్యాత్మికమైనటువంటి బ్రహ్మానందానుభూతి అనేటువంటి వాడికి లేదు అని ఈ రకంగా అన్నాడు. అంటూ వివేక పురుషుడు చెప్తున్నాడు అనమాట. అథవా సంసార చక్రవాహకస్య మహామోహస్య అబోధో మూలం. దీనికి కారణం ఏమిటి? ప్రజలంతా కూడాను నిత్యానందమైనటువంటి బ్రహ్మానందం అనేటువంటిది ఉంటూ ఉండగా అమృత సముద్రంలాగా ఉంటున్నారు, దాంట్లో నీళ్లు ఆచమనం చేయకపోవటం ఏమిటి? అయోగ్యమైనటువంటి ఎండమావుల్లో నీళ్లులాగా ఏమీ లేనటువంటి నిస్సారమైనటువంటి దానిలో ఆసక్తిగా దాన్ని స్నానం చేయటం, దాంట్లో మునగటం, దాంట్లో ఆచమనం చేయటం, తేలియాడుతూ ఉండటం, ఈ రకంగా ఎందుకుంటున్నారు? కారణం ఏమిటి అంటే ఈ ప్రజల యొక్క తప్పు కాదు, ఇదంతా ఎవరి తప్పయ్యా అంటే మహామోహుని యొక్క అజ్ఞానమే ఈ రకంగా విజృంభించింది మనకు అని. తస్య తత్వావబోధాదేవుని వృత్తి. ఈ అజ్ఞానం ఎలా పోతుంది అంటే తత్వజ్ఞానం వల్ల అజ్ఞానం పోతుంది. అజ్ఞానమునకు శత్రువు ఎవరయ్యా? నాశకమైంది ఏమిటి అంటే జ్ఞానమే. అది ఏమిటి అంటే తత్వావబోధ, తత్వ సాక్షాత్కారమే అజ్ఞానం. ఎందుకంటే అంశ సంసారతరోహ అద్భుతం ఉన్మూల వినాశనాయ విశ్వేశ్వరారాధన అంటే ఈ సంసారం అనేటువంటి ఈ చెట్టుంది, ఈ చెట్టుని ఛేదించాలి అంటే వేరే ఒక ఆరాధన అనేటటువంటి తత్వబోధ అంటే వేమాయం లేదు. విషయాన్ని చేస్తే విశ్వేశ్వరుడు యొక్క ఆరాధన అనేటువంటి విత్తనం వల్ల పుట్టిన చెట్టు ఉందే, ఆ చెట్టు మాత్రమే దీనికి అసలు కొట్టగలుగుతుంది అని చెప్పి అన్నారు. అన్న తర్వాత ప్రాయ సుకృతినామర్థే దేవయానికి సహాయత. సామాన్యంగా పుణ్యం చేసిన వాళ్ళకి దేవుడు సహాయం చేస్తూ ఉంటారు. ఎందుకంటే అంటే మంచి కర్మలు చేసే వాళ్ళకి దేవతలు కూడా సహాయపడుతూ ఉంటారయ్యా. చెడ్డ కర్మలు చేసేటువంటి వాళ్ళకి ఎవరైనా సోదరుడు కూడా విడిచిపెడతాడు. రావణాసుడే దానికి ఉదాహరణ అనమాట. అబద్ధాంతకం సోదరు విముంచతి. మార్గం తప్పి ప్రవర్తించే వాడిని తన సొంత సోదరుడైనా సరే విడిచిపెడతారు. ప్రాయస్సు దేవది సహాయత. పుణ్యం చేసుకున్న వారికి దేవతలు సైతము సహాయం చేస్తారయ్యా అన్నారు.
అలా దేవతలందరూ కూడాను వానర రూపాన్ని ధరించి రామచంద్రమూర్తికి చేతువు ఘటనలో సహాయం చేశారన్నమాట. అందుకోసమని అది ఉదాహరణ మొదటి పాదానికి. అమార్గంలో కుమార్గంలో వెళ్ళేటువంటి వాడిని సోదరుడు కూడా విడిచిపెడతాడు, విభీషణుడు ఉదాహరణ అని. ఇది తత్వవిద వ్యాహరంతి. ఈ విధంగా తత్వవేత్తలైనటువంటి వాళ్ళు చెబుతూ ఉంటారు. తథాతు దేవ్యా విష్ణు భక్త సందిష్టం. అందుచేత విష్ణుభక్తి చెప్పింది ఏమనంటే ఉద్యోగ కామాది విజయ విషయ క్రియతాం ఇది. ప్రథమో వీర. మనకు మొట్టమొదటి వాడు ఎవరయ్యా అంటే ఈ కాముడు అనేటువంటి వాడే మొట్టమొదటి శత్రువై ఉన్నాడు. ఎందుకంటే ఈ కాముడు అనే వాడిని జయించాలంటే ఏం చేయాలి అంటే మహామోహన్ యొక్క పరివారంలో కాముడు ఒకడు ప్రధానమైనటువంటి శత్రువు. అందువల్ల తావత్ ప్రథమ వీర. వాడిని ఎలా జయించాలి అంటే వస్తు విచారణ అని ఒక ఆమె ఉంది. అంటే వివేకుని యొక్క పరివారంలో స్త్రీ. అంటే సామాన్యంగా ఒక కోరికను జయించాలంటే వస్తు విచారణ. ఈ వస్తువుని ఈ కోరిక అనేటటువంటి దాన్ని ఉంచుకోవచ్చా, ఇది ఉంచుకునే నష్టం ఏమిటి అని ఆలోచించాలన్నమాట. అదే వస్తు విచారణ. వస్తు విచారణ విచారేణ జీయతే. దీన్ని కామాన్ని వస్తు విచారణ చేతనే జయించాలి అని అన్నారన్నమాట. అందుకు తద్భవతం. కాబట్టి వస్తు విచారణ అనేటువంటి దాన్ని పంపించి ఆ కాముని జయించే ప్రయత్నం మనం చేద్దాము. తమేవ తావత్ విజయార్థం ఆదిశామి. వివేకుడు అంటున్నాడు, ఇప్పుడు ఈ కాముని జయించడానికి వస్తు విచారణ అనే ఆమెను పంపిస్తాను అని చెప్పి అక్కడ వెంటనే తన పక్కన ఉన్నటువంటి ప్రతిహారి అంటే ఒక స్త్రీ, అంటే ఎవరన్నా వస్తే తెలియజేయడం కోసం ఉంటుంది అనమాట. ఆమె పేరు చెప్తున్నాడు, వేదవతి ఆహుయితాం వస్తు విచార. వేదవతి నువ్వేం చేస్తావంటే ఆహుయితాం వస్తు విచార. వస్తు విచారం అనేటువంటి ఒక పురుషుడు ఉన్నాడు. ఆ పురుషుడిని నేను పిలిచానని పిలవలసింది. వస్తు విచారం అంటే ఏది సత్యము, ఏది నిత్యము, ఏది ఉపభోగ్యము, ఏది అనుభవించవచ్చు, ఏది అనుభవించకూడదు, ఈ వివేకం బాగా తెలిసినటువంటి దాన్ని వస్తు విచారము అంటారు. అప్పుడు ఆ వేదవతి అనేటటువంటి ప్రతిహారి, అయ్యా మీరు చెప్పినట్లే చేస్తాను, ఆయన పిలుస్తానని చెప్పి వస్తు విచారం అనే నేను పిలిచింది. అప్పుడు వెంటనే వస్తు విచారము అనేటువంటి ఆ పురుషుడు ప్రవేశించి వస్తున్నాడు వివేకుని దగ్గరికి. అహో నిర్విచార సౌందర్యాభిమాన వర్ధిష్ఠున కామహతకైన వంచితం జగత్. అతను అంటున్నాడు, ఆయన ఈ ప్రపంచం అంతా కూడా మోసపోయింది. ఎంత మోసపోయిందంటే ఎవరి చేత మోసపోయింది అంటే విచారం చేయటం, వస్తువులు బాగా పోసుకోవడం, దాన్ని అనుభవిస్తూ ఉండడం, పెద్ద పెద్ద వస్తువులు అనేవి సంపాదించుకోవడం, దాన్ని అనుభవించడం, దానివల్ల ఏ రకమైనటువంటి ఆధ్యాత్మిక విచారం లేకపోవడం, ఆ భోగాలు అనుభవిస్తూ జరిగిన అనారోగ్యాన్ని అనుభవిస్తూ ఉండడం, విచారమే లేకుండా విమర్శకుండగా సౌందర్యాభిమాన వర్ధిష్ట. సౌందర్యాలు చేసుకుంటాం అంటే అంతకైనా కోరి ఒక దుష్టుడైన వాని చేత ఈ జగత్తంతా కూడా వంచితం, మోసపోయింది అనమాట. అందువల్ల అథవా దురాత్మన మహామోహేన. అసలు ఈ కాముడున్న వాడెవడు? మహామోహని పరివారం. అందువల్ల ఈ ప్రపంచం మొత్తాన్ని మోసం చేసిన వారెవరు? మా కాముడు కాదు, కాముని కూడా ప్రేరేపించినటువంటి మహామోహుడే చేశాడు. అందువల్ల ఈ ప్రపంచం అంతా కూడా నష్టపోయింది సుమా అని చెప్పి అంటున్నారు అనమాట. అని మహామోహేన తథాహి. అది ఎలా అంటే ఈ కామవాడు చేశాడు, స్త్రీ అనేటటువంటి ఒక వ్యక్తిని చూపించి ఆమె ఎందుకు మోహించడానికి తగినటువంటి వ్యామోహం పట్టడానికి తగినటువంటి అవయవాలన్నింటినీ కూడాను వాడు పరిశీలింపజేస్తూ ఉంటాడు. అంటే ఒక పురుషుడు వివేకం లేని పురుషుడు ఒక స్త్రీని చూసిన తర్వాత ఆమెలో ఉన్నటువంటి ఆకర్షణీయమైనటువంటి శరీరాభివాలు ఎందు వారి దృష్టి ఉంచి ఆ కామం అనేటువంటి వాడు ఆ కోరిక కలిగేట్టు చేస్తుంటాడు. ఆ కోరిక ఎప్పుడైతే కలిగిందో అది తీరదు. తీరినప్పుడు ఈ పురుషుని యొక్క ఆలోచనలు పరమార్థానికి దూరం అయిపోయి విపరీతమైనటువంటి ఆలోచనలు పెడుతూ ఉంటాం అనమాట. అది పరస్త్రీ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా కావచ్చు అనమాట. ఆ స్త్రీని ఏమంటాడు? కాంతేతి ఉత్పరలోచనేతి. కాంత అంటే ఎంతో అందగత్తె, ఉత్పరలోచన కలువరేకుల వంటి కన్నులు కలిగినటువంటిదని, చాలా విశాలమైన శరీర అవయవం కలిగినటువంటిదని, సుముఖాం భోజేతి, మంచి ముఖం, ముఖపద్మం కలిగింది అని చెప్పి, కనుబొమ్మలు చాలా అందంగా ఉన్నాయని, ఇలా దృష్ట్యామాత్యతి మోదతే. ఆమెను చూచి వెంటనే స్త్రీ చూడగానే వీడు చాలా మదం ఎక్కిపోతాడు, ఆనందపడుతూ ఉంటాడు, ఇష్టపడుతూ ఉంటాడు, ఆమెను స్తోత్రం చేస్తూ ఉంటాడు. ఎవరు వాడు? యత్వానపి,
ఎంతో విద్వాంసుడు. ఆ విద్వాంసుడు కూడా ఒక స్త్రీతో మాట్లాడే సందర్భంలో ఒక ఆకర్షణకు లోనవటము, ఆకర్షించడానికి ప్రయత్నం చేయటం ఇట్లాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇదంతా జరిగేది దేనివల్ల అంటే కామం వల్ల జరుగుతుంది. ఈ కామాన్ని జయించవలసిన విధానం లాగా వస్తు విచారం. వస్తు విచారం అనేటువంటి వాడు ఆయన ఇదంతా ప్రత్యక్ష శుచి వృత్తిగా స్వయమోహో మోహస్య అది మీరు బ్రహ్మాండంగా ఆకర్షించదగినటువంటి గొప్ప స్థితి ఏమీ కాదు. అది ఎటువంటిది అంటే ఒక అశుచి పదార్థములతో కూడుకున్న శరీరము, ఆ శరీరము మీద వ్యామోహం, వాక్య వ్యామోహం కలిగి ఈ రకంగా ఉండటం మంచిది కాదు అని వివేక్ చెప్పేటువంటి మాట అనమాట. అపిచ యథావస్తు విచారయతాం అమంతమతీనామపి పిషిత పంకావనధ అస్థిపంజరమయీ స్వభావ దుర్గంధి బీభత్సవేష నారీతి నాస్తి విరతి. విరక్తులైన వారు, వైరాగ్యంతో కూడుకున్న వారు, వివేకం కలిగిన వారు వాళ్ళు ఏం చేస్తారంటే విచారణ చేసి ఈ స్త్రీ శరీరం మీద ఈ పురుషుడు అన్నటువంటి వాడికి ఇంత భ్రాంతి పనికిరాదు, అది ఒక మనస్వరూపంతో కూడినటువంటి ఒక ముద్ద, ఆ ముద్ద యొక్క రక్తాదులంతా కూడా కనిపించకుండా చేయడం కోసం ఒక చర్మ అనేది కప్పిపించారు. వస్తుహాది సుగంధమైనటువంటి స్వరూప అంటే లోపల అంటే ఈ చర్మ కనుక తీసివేస్తే లోపలంతా దుర్గంధావిధంగానే ఉంటుంది కాబట్టి బీభత్సంగా ఉంటుంది కాబట్టి దీనికి నారి అని, ఆ స్త్రీకేమో పురుషుని యొక్క శరీరాన్ని ఆకర్షించడం కోసం పురుషుడు అని ఈ రకమైనటువంటి పేర్లు పెట్టారు తప్ప వీటిలో ఏ రకంగా కూడాను రతిని పొందడానికి తగిన అవకాశం లేదు. విరతి మాత్రమే ఉండాలి, అంటే ఏ రకమైన వైరాగ్యమే ఉండాలి తప్ప ఇందులో రాగం ఉండడానికి అవకాశం లేదు. తదత్ర విస్పష్ట ఏవ ఇతర గుణాధ్యాస. ఇది చాలా ఇతరమైనటువంటి వాటి యొక్క గుణాలని దీని నుంచి దీనిలో ఉన్న అవగుణాన్ని కల్పించకుండా చేస్తున్నారు అనమాట. అంటే స్త్రీ ఉందనుకోండి, స్త్రీకి ఆమె శరీరంలోనటువంటి దోషాన్ని కల్పించకుండా ఉండటం కోసం ఏం చేస్తున్నారయ్యా, చర్మ చుట్టబడింది. చర్మ చుట్టబడటమే కాదు, ఆ పైన చక్కటి బట్టలు కట్టుకోవడం, ఆ బట్టలు కట్టుకోవడం దానిపైన అలంకారం ఏర్పాటు చేయడం, ఇదంతా కూడా బాహ్య సౌందర్యం ఇస్తున్నారు తప్ప లోపల సౌందర్యం లేదనే విషయము తెలియదు. తెలిసినా దాని యందు వైరాగ్యం కలగకపోవడం ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి ముక్తాహారలత మణిమయ హైమాహ తులాకోటయ ముత్యాల హారం వేసుకుంటారు. ఇది శరీరం మీద, ఆ లోపల ఏముందయ్యా అన్నాడు. ఆ చర్మ లోపల మాంసము, రక్తము అంతా కూడా ముద్ద రూపంగా ఉందన్నమాట. రణన్ మణిమయ కాళ్ళకి గజ్జలు పెట్టుకుంటారు. కాళ్ళలు ఎటువంటివయ్యా అన్నాడు. ఆ చర్మ లోపలికి వెళితే నరములు ఎముకలు తప్ప మాంసము తప్ప ఏమీ లేదు. దాన్ని కాస్త బంగారం చేత, వెండి చేత, వీటి చేత అలంకారం చేస్తూ ఉంటారు. రాగ కుంకుమ సంభవ సురభయ పౌష్పాహ, కుంకుమ మొదలైన బొట్టు పెట్టుకోవడం, అది కాకుండా సుగంధమైనటువంటి పరిమళ ద్రవ్యాలు, పుష్పములు ఇవన్నీ అలంకారం చేసుకుంటున్నారు. ఎందుకంటే బాహ్యమైన సౌందర్యము దాన్ని ఆకర్షించడం కోసం పెట్టుకుంటారు. అశుచి పదార్థాల గురించి ఆ ఆలోచనే లేదు. ఏం చేస్తున్నారు, పైకి చిత్రమైనటువంటి అలాంటివి కట్టుకుంటారు. ఇది 20,000 రూపాయలు, 30,000 రూపాయలు అని దానికి రేటు చెప్పుకుంటూ దానికి కాస్త ఆనందిస్తారు. కానీ బాహ్యమైన ఈ శరీరాన్ని రక్షించుకునే ప్రయత్నంలో ఆంతరమైనటువంటి ఎంత హీనస్థితి ఉందో అని చూడరు, దాని గురించి ఆలోచించరు. నిరయో నారీతి నామ్నాకృత వస్తుత. నిరయం అంటే నరకము, నరకము అనేటువంటి నిరయ అనే దాన్ని నారి అని తయారు చేసేశారు. ఈ విషయం ఎంతమందికి తెలుసు కనుక అని ఆ వివేకుడు ఈ రకమైనటువంటి వైరాగ్యంగా చెప్తున్నారు. ఇంత లోపల ఆకాశంలో అంటే ఎవరు లేరు, తనలో తానే పాప ఇదంతా ఈ ప్రపంచం మొత్తాన్ని పాడు చేసిన వాడెవరు, కామము, కోరిక. ఇది కాకుండా కాముని పంపించిన వాడెవరు, మహామోహుడు. వీళ్ళిద్దరూ కలిసి ఈ లోకమంతా కూడా దాన్ని తీర్చుకునే ప్రయత్నం అనే దాంట్లో నాశనం చేసేసారు. కాబట్టి పాప కామచండాల కిం అనాలంబనమేవం భవత వ్యాకులీక్రియతే. ఏ రకమైన ఆలంబనం లేకుండా ఎక్కడ కామం అనేటువంటి దానికి రూపం ఉందా అండి? లేదు. కోరికకు రూపం లేదు. అది రూపంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో చేరి అది వాళ్ళని కాస్త పాడు చేస్తూ ఉంటుంది అనమాట. అనాలంబనమేవం, ఏ రకమైన ఆలంబనం లేకుండా భవత వ్యాకులీక్రియతే జన. నువ్వు మనుషులందరినీ పాడు చేస్తున్నావు కదరా అని చెప్పి తథాహి అయమేవ అభిమన్యతే. కాబట్టి వీడు ఈ రకంగా అనుకుంటున్నాడు.
ఇచ్చతి ఇందువదన సానందముద్వీక్షతే నీలేందీకరోచన పృథుగుదోచోత్పీడం పరిరంభతే అని అరే మూఢ కాత్వామిచ్చతి కాచపశ్యతి పశో మాంసాస్త్రి నిర్మిత పునః సపునః పశ్యమూర్త ఓరి కాముడ ఏమిట్రా నువ్వు చేసేది? ఒక పురుషుల్లో ఈ కామం అనేది లోపలికి ప్రవేశించిన తర్వాత వాడు అనుకుంటున్నాడు, ఈ స్త్రీ నన్ను కోరుకుంటుంది, చాలా అందగత్తె, నన్ను చాలా ఆసక్తిగా చూస్తున్నది, ఈమె ఎందు నాకు ఆసక్తి కూడా ఏర్పడింది అని ఈ రకంగా అనుకుంటూ ఉంటాడు. ఓరి మూఢుడా, ఏమిటి అనుకోవటం? ఎవరు నువ్వు ఇష్టపడేది? ఎవరు నిన్ను చూచేది? ఆ చూచిన దాని యొక్క స్వరూపం ఏమిటి? అది ఒక మాంసపిండం అన్న విషయం నీకు తెలియదా? ఆమెకు తెలియదా అని చెప్పి ఈ రకంగా వివేకుడు కొద్దిగా గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు. కాముని ప్రేరణ చేసినటువంటి మహామోహని కూడా ఇంత లోపల ప్రతిహారి వచ్చింది. అయ్యా ఆగచ్చదు మహాభాగ, ఆ వస్తు విచారం అనేటువంటి వాడు వచ్చాడు ఇలా అనుకుంటూ. అంటే ఇదంతా అన్నది ఎవరు? వివేకుని యొక్క పరివారం వస్తు విచారము కామునిగా నిందిస్తూ వివేకుని దగ్గరికి వచ్చారన్నమాట. వచ్చేసరికి అప్పుడు ప్రతిహారి అన్నది ఏమంటే, అయ్యా ఆ ప్రతిహారి పేరు వేదవతి అనమాట. అంటే వేదస్వామి యొక్క అర్థం కాబట్టి వేదవతి అని. అందుచేత ఆయన వచ్చి వస్తు విచారం వచ్చాడండి అని చెప్పి, ఇదిగోండి ఏష ఆగచ్చత్ మహాభాగ ఏ మహారాజా ఉపవిష్టన్ అయ్యా విచారమా, ఇక్కడ ఎదురుగుండగా మహారాజు అయినటువంటి వివేకులు వారు ఉన్నారు, వారిని సమీపించండి వస్తు విచారాన్ని చెప్పారు. ఆ వస్తు విచారం అనేటువంటి ఆ పురుషుడి దేవ ఏషతేకింకర సంప్రాప్త అనుగృహ్యత. అయ్యా మీ సేవకుడు అయినటువంటి వస్తు విచారం వచ్చాడు, మీరు అనుగ్రహించండి, ఏం చెప్తారో చెప్పండి, మీ ఆజ్ఞ పరిపాలిస్తాను అని చెప్పి అన్నాడు. అనేసరికి అప్పుడు మహామోహేన సహ అస్మాకం సంప్రభ సంగ్రామ. ఆ రాజు అంటున్నాడు, వివేకుడు ఏమనంటున్నాడు అంటే, నాయన మహామోహునితో మాకు ఈ రోజున యుద్ధం ప్రారంభమైందయ్యా, అందువల్ల కామ ప్రథమో వీర, మహామోహునికి ప్రధానమైనటువంటి వీరుడు ఎవరంటే పక్షంలో కాముడు. కాబట్టి తస్య ప్రతివీరత అస్మాభి నిరూపిత. ఆ కామాన్ని జయించాలి అంటే వస్తు విచారమైన నీవు తప్ప ఆయన జయించేవాడు ఎవ్వరు లేరు, అందుకోసమని నిన్ను పిలుస్తాను ఆయన అని అన్నాడు వివేక మహారాజు. అనేసరికి వస్తు విచారుడు అన్నాడు, ధన్యోస్మి ఈయన స్వామిన అహమేవ సంభావిత. నేను చాలా ధన్యుణ్ణి, మీ చేత నేను గుర్తుపెట్టుకోబడి ఈ రకంగా పిలిపించబడ్డానంటే నేను చాలా అదృష్టవంతునండి అన్నాడు. అప్పుడు రాజు అంటున్నాడు, అథ గయా శస్త్ర విద్య భవాన్ కామం జయిష్యతి. ఆయన ఓ వస్తు విచారమా, నువ్వు ఏ ఆయుధంతో కాముని జయించగలుగుతావో చెప్పు అని అన్నారు. అంటే కాముని జయించాలంటే ఏ ఆయుధం కావాలి, నీ దగ్గర ఏ ఆయుధాన్ని ఉపయోగిద్దామని అనుకుంటున్నారు అనేసరికి ఆ వస్తు విచారం నేను అంటున్నాడు, పంచశరహ కుసుమధన్వ కామో జేతవ్యాపి శస్త్రగ్రహణాపేక్ష. ఏమిటడి ఆ పూల బాణాలు 5 పెట్టుకుని తిరిగేవాడు, వాడిని కూడా జయించడానికి నేను ఆయుధం పట్టవలసిన అవసరం లేనే లేదు స్వామి అని చెప్పి వివేక పురుషుడితో చెప్తున్నాడు. వస్తు ఏమంటే ఏ రకంగా చేయిస్తానంటే, దృఢతరం అపిధాయ ద్వారమారాత్ కథంచిత్ స్మరణం అపరివృత్తౌ దర్శనే యోషితాంచ పరిణతి విరసత్వం దేహ బీభత్సతాం వా అనుచించ ఉన్మూలయిష్యామి కామం దృఢతరం అపిధాయ ద్వారమారాత్ కథంచిత్. గట్టిగా ద్వారనిగాస్త బంధించి స్మరణం అపరివృత్తౌ దర్శనే యోషితాంచ, స్త్రీల యొక్క దర్శనం నందు ఆసక్తి లేకుండా చేసి వస్తు విచారం అనేటువంటి పురుషుడు చెప్తున్నాడు. పరిణతి విరసత్వం, పురుషుణ్ణి స్త్రీ అనుభవించడంలో సరసత లేదు, అది విరసతే ఎక్కువ ఉంది అనే విషయాన్ని కూడా తెలియజేసి, శరీరం చాలా బీభత్సమైనది హేయమైనది అని తెలియజేస్తూ ప్రతిముహురు అనుచించ ఉన్మూలయిష్యామి కామం. ఇలా ప్రతివారికి తాను ఈ రకమైన వైరాగ్యం కలిగేట్టుగా, ఆ కామమునందు ఆసక్తి తగ్గేట్టుగా నేను వ్యక్తం చేస్తాను అని అన్నాడు వస్తు విచారుడు వివేక మహారాజుతోటి. అప్పుడు రాజు అన్నాడు, సాధు నాయన చాలా మంచి పని చేస్తున్నావు, బాగుంది, అయితే ఆ శస్త్రముల కర్ర
చెప్పకుండా శాస్త్రం చాలు. శాస్త్రం అంటే వైరాగ్యం చెప్పేటువంటి శాస్త్రము, అనిత్యము, ఇది అనిత్యము అనేటువంటి స్త్రీ సంబంధమైన విషయం అనేటువంటి అనిత్యమని ఇలాంటివి చెప్పడం చాలు. కాబట్టి శస్త్రం కంటే శాస్త్రం ప్రధానం చేసావు ఆయన అనుకున్నాడు. ఇప్పుడు వస్తు విచారుడు అంటున్నాడు, అభిచ విపులినాః కల్లోలిన్యః పదజ్జృణిత శిలా శైలాః సాంద్రద్రమా వనభూమయః యది శమగిరో వైయాసిక్యః బుధైశ్చ సమాగమః పిశిత పిశితవసామయ్యో నార్యస్తథా పచమన్మథః. అయ్యా, విశాలమైనటువంటి ఇసుక తిన్నెలు, కల్లోలన్యః దివ్యమైనటువంటి ప్రవాహములు, గంగా నది మొదలైన ప్రవాహములు ఉంటూ ఉండగా, మసులిత శిలా శైలాః దట్టమైనటువంటి పర్వత శిలలు ఉంటుండగా, సాంద్రద్రమాః చక్కటి చిక్కగా చెట్లతో నిండినటువంటి వనభూములు ఉంటూ ఉండగా, శాంతిని కొలిగేటటువంటి వచనములు, వేదవ్యాసుల వారి యొక్క బ్రహ్మసూత్రములు గాని ఇతరమైనటువంటి విరక్తి బోధకమైన వచనములు గాని ఉంటూ ఉండగా, అప్పుడు పండితులందరూ కలిసి ఉంటూ ఉంటే అప్పుడు బుధైశ్చ సమాగమ ఇదంతా ఉన్నప్పుడు మనకు ఇంకా స్త్రీ సంబంధమైన ఆశ కానీ దానికి వెళ్ళిన ఆలోచన కానీ ఎలా ఉంటుంది? ఎక్కువ పిశిత వాసమయ్య నార్య. అలాంటి ఇంత గొప్పదైనటువంటి గంగానది ప్రవాహము, దివ్యమైన చెట్లు, దివ్యమైన పర్వతములు, పర్వత శిలలు, వైరవ్యాసుల వారి శాంతిపూర్ణమైన వచనములు ఇవన్నీ స్వాధీనమై ఉంటూ ఉండగా మనకు స్త్రీ పట్ల ఏ రకమైనటువంటి భావన కలుగుతుందండి? కలగదు. కాబట్టి పురుషుడు వాడు ఆ రకంగా నారీదాసుడైపోయేటువంటి దృష్టిని ఉండదు సుమా. నారీది నామ ప్రధానమస్త్రం కామస్య. అసలు ఈ కామునకు మొట్టమొదటి అస్త్రం ఏమిటి అంటే నారీ నామ, స్త్రీనే ప్రధానాస్త్రంగా వేసుకొని మానవులందరినీ పాటు చేస్తూ ఉంటాడు. ఇది యొక్క లక్షణం. విపులారంభాః భంగం ఆసాదయిష్యంతి. తేన కారణం చేత తస్యాం ఆమె కనుక జయింపబడినట్లయితే, అంటే స్త్రీ జయింపబడినట్లయితే, హితాయాం తత్సహాయ సర్వయేవ, ఆ నారీకి, నారీ స్వభావములకు సహాయంగా ఉండే వాళ్ళందరూ కూడాను విఫలమైనటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి మనం అన్నిటికంటే జయించవలసింది కామాన్ని జయించడం. కామం ద్వారా, కామం తాలూకు ప్రధానమైన వ్యక్తి ఒక అనుచరుడు, అనుచర స్వరూపంగా ఉంది స్త్రీ, నారి. ఆమె జయించడం ఇవన్నీ మనం చేయవలసిన కర్తవ్యము అని అన్నాడు అనమాట. అని విష్ణు విచారం తథాహి. అది ఎట్లాగంటే చంద్ర చందనం హిందుధామ ధవళ రాత్రి విరేభావలి ఝంకార ఉన్ముఖర విలాస విపినోపాంత వసంతోదయ మంద్రధ్వాన ఘనోదయాశ్చ దివసాః మందాః కదంబానిలాః శృంగార ప్రముఖాశ్చ కామ సుహృదః నార్యాం జితాయాం జితాః. ఈ నారి స్త్రీ యొక్క స్వరూపం నందు ఈ కాముడు ఆమె కాస్త ఉపయోగించి అందరినీ జయిస్తున్నారన్నారే, అసలు ఎలా జయించాలి? ఆయన తాలూకు పరివారం అంటే ఆ నారీకి, స్త్రీకి సహాయంగా వాడెవరు? చంద్రుడు. అలాగే చందనం, ఇందుధామ అంటే చక్కటి ఇల్లు, అలాగే ధవళ రాత్రి అంటే పూర్ణిమ నాటి రాత్రి, విరేభావలి ఝంకారోన్ముఖర తుమ్మెదల యొక్క ఝంకారము, విలాస విపినోపాంత అంటే ఇంటి ముందున్నటువంటి ఉద్యానవనము మొదలైనటువంటిది. ఇది కాకుండా వసంతోదయ, వసంత ఋతువు, పుష్పములు బాగా పుష్పించడం ఇదంతా. మంద్రధ్వాన ఘనోదయాశ్చ నెమ్మది నెమ్మదిగా ధ్వని చేస్తున్న మేఘముల యొక్క గర్జన. దివసాః మందాః కదంబానిలాః ఆ రోజు మందమైనటువంటి కడిపి చెట్ల నుంచి వచ్చేటటువంటి సుగంధ పరిమళ భరితమైనటువంటి వాయువులు ఇవన్నీ ఉంటూ ఉంటే ఇవన్నీ సహాయములు. ఎవరికి? నారీకి, స్త్రీకి సహాయములు. అలాంటి సన్నివేశాల్లో స్త్రీని ఎటువంటి మార్గంలో ఉన్నా, మార్గంలో లేకపోయినా కానీ పొందాలి అనుకునేటువంటి ఒక ఆ ఒంటరితనం ఎప్పుడైతే కనిపించిందో వెంటనే అలాంటి స్త్రీని పొందాలని అనుకుంటాడు ప్రతి ఒక్కరు కూడా. అందుచేత శృంగార ప్రముఖాశ్చ కామ సుహృద, శృంగారం మొదలైనటువంటి కామం తాలూకు స్నేహితులు వీళ్ళందరూ కూడాను ఆయన ఉన్నారు. ఎవరికి? స్త్రీకి సహాయంగా. ఇప్పుడైతే ఆ స్త్రీనే మనం జయించగలిగితే ఈ పరివారం అందరూ సేపు పట్టదు వీళ్ళని జయించడం, అతి సులువుగా జయించవచ్చు అని చెప్పి నార్యాన్ జితాః, నారీని జయించినట్లయితే వీళ్ళందరినీ జయించినట్టే సుమా అని. తదలం అతి విలంబేన,
ఇంకా ఆలస్యం చేయవద్దు, ఆదిశతు స్వామి అని ఇప్పుడు ఆ వస్తు విచారం అంటున్నాడు. నన్ను ఆదేశించండి, నేను బయలుదేరి వెళుతున్నాను, వాళ్ళని జయిస్తాను, ఇవన్నీ కాముని చేస్తానని చెప్పి సోహం ఫలితో విచారై ఆ నేను అకారంతో శరైరివ ఉన్మత్స బలం పరేషాం కామాదుల యొక్క బలాన్ని కాస్త ఈ విచారము అనేటటువంటి బాణములు చని కొట్టి జయిస్తా. సైన్యం కురుణామివ సింధురాజం గాంధీవేవ నిహన్వి కామం. నేను కురుణాం సైన్యం, కురు సైన్యం మొత్తాన్ని ఏదైంది సింధురాజుని గాంధీవ ధన్వ అర్జునుడు ఏ విధంగా సింధురా కౌరవ సైన్యాన్ని ఏ విధంగా అయితే జయించాడో ఆ రకంగా నేను మన్మధుడిని కాస్త రాముణ్ణి జయిస్తాను స్వామి అని వివేకుడితో చెప్పాడు. అప్పుడు ఆ వివేకుడు సంతోషంగా తత్ సజ్జీ భవత్ భవాన్ శత్రు విజయాయ, ఆయన అలాగే కామం వస్తు విచారమా నువ్వు వెళ్ళి ఆ శత్రువుని జయించే ప్రయత్నం చేయవలసింది అని ఆదేశించారు. అప్పుడు వస్తు విచారం ఆదిశక్తి దేవ అయ్యా మీరు చెప్పినట్టు చేస్తానని చెప్పి నమస్కారం చేసి వెళ్ళాడు వస్తు విచారం. ఇంత లోపల రాజు అంటున్నాడు, ఆ పక్కన ఉన్నటువంటి ప్రతిహారి అనబడే ఒక ఆ మనిషి, ఆ పేరు వేత్రవతి అని, వేదవతి అని ఒక పాఠం, వేత్రవతి అని. వేత్రవతి క్రోధ విజయాయ క్షమ ఇవ ఆహూయతాం. ఇప్పుడు సరే మనం కాముణ్ణి జయించడం కోసం వస్తు విచారాన్ని పంపించాము, క్షమ చేత మనం ఎవరిని జయించాలి అంటే క్షమ ఇవ క్రోధస్య జయాయ మోధంతు క్షమయా జయి. విద్యార్థి స్వామి వారు చెప్తారు. ఆయన దుర్వాసన ప్రతీకార దశకం అని 10 శ్లోకాలు, అద్భుతమైన శ్లోకాలు అన్నమాట. అందులో ఎవరిని ఏ రకంగా జయించాలి అంటే క్రోధంతు క్షమయా జహి, లోభంతు సంతోషత. క్రోధాన్ని జయించాలి అంటే సహనము అనే ఆమె చేత అతన్ని జయించాలన్నమాట. లోభాన్ని జయించాలి అంటే సంతోషత, సంతోష చేత లోభాన్ని జయించాలి అని చెప్తారన్నమాట. అందుచేత ఇప్పుడు క్రోధాన్ని జయించడం కోసము క్షమాన్ని పిలవలసింది అన్నాడు వివేకుడు. అప్పుడు ప్రతిహారి చెప్పింది అలాగేనండి, ఇది క్షమయా సహపృశతి. ఈ రకంగా చెప్పి క్షమాదేవితో కలిసి వచ్చింది అనమాట వేత్రవతి. వస్తే క్షమ వస్తూనే సహనం కదండి, ఆమె పేరు సహనమే క్షమ. క్రోధాంధకార వికట భృకుటీ తరంగ సాంధ్యారుణారుణ అన్న రౌద్ర దృష్టే నిర్మల గభివాదగిర సహంతే. అజ్ఞానం చేత క్రోధం చేత కూడుకున్నటువంటి వాడు కనుబొమ్మల కిందికి ముడిచి భయంకరమైనటువంటి రౌద్ర దృష్టి కలిగినటువంటి వాళ్ళని జయించడానికి ఎవరయ్యా సమర్థులు అన్నమాట. నిష్కంప నిర్మల గభీర పయోధి ధీరాహ వీరా పరస్య పరివాదగిర సహంతే. సహనం అనేటటువంటి ఆ రీతిగా సమస్తమైనటువంటి దుష్టుడు ఎన్ని మాటలు మాట్లాడినా మహనీయులైనటువంటి వాడు దాని కాస్త జయిస్తారు. ఎలా జయిస్తారు? సహనము అనే గుణం చేత అని. క్షమ తనకున్నటువంటి లక్షణం, తాను ఎలా జయించగలుగుతుందో చెప్తుందన్నమాట. అప్పుడు ఇంతలో క్షమాదేవి తనను తాను ఒక్కసారి స్మరించుకుంది. అంటే నేను ఏ రకంగా దుష్టుని జయించగలుగుతానని చెప్పి, అహో నేను ఎటువంటి దానంటే క్లమోన వాచాం శిరసోన శూలం నచిత్త తాప నతనోర్విమర్ద నచాపి హింసాది అనర్థయోగ శ్లాఘ్యావేపరం క్రోధజయే అహమేక. ఆమె వస్తూనే క్షమాది విన్నది. నేనేమిటంటే అవతరుడు ఎన్ని పెడతాడు, సహనం కలిగిన వాడు ఆ మాట పట్టించు, తిరిగి మాటలు మాట్లాడడు. అందువల్ల నాకు అవతరుడు మాట్లాడినట్టుగా, ఆవేశపరుడు మాట్లాడినట్టుగా నేను వాక్కుల్ని పాటు చేసుకోవాల్సిన పని లేదు. మౌనంగా ఉంటే సరిపోతుంది అనమాట. మౌనైనా కలహు నాస్తుడు అంటారుగా. అందుచేత ఇలా మౌన వాచాం, వాక్కుల వల్ల నాకు కష్టం లేదు. అలాగే శిరసోన శూలం, దీని గురించి బ్రహ్మాండంగా ఆలోచించి తలనొప్పి తెచ్చుకునే లక్షణం ఏమన్నా ఉందా? లేనే లేదు. చిత్త తాప, మనస్సులో తాపం అనేటువంటిది లేనే లేదు. నా తనోర్ విమర్ద, కొట్టుకోవట్లేదు కాబట్టి వాడి చేతితో నన్ను గుద్దడం కానీ నేను వాడిని కొట్టడం కానీ ఇలాంటివే లేదు. నచాపి హింసాది అనర్థయోగ, అనర్థాన్ని కల్పించేటువంటి హింసాదులు ఏమన్నా ఉన్నవా? లేనే లేవు. వారి దగ్గర క్షమ దగ్గర, ఓర్పు దగ్గర అనమాట. శ్లాఘ్యాపరం క్రోధజే అహమేహ. క్రోధాన్ని జయించడంలో నేనే ప్రధానమైనటువంటి వ్యక్తిని, నన్ను మించిన వ్యక్తి లేరు. ఓర్మి ఒక్కటే కోపాన్ని జయించగలుగుతుంది అని
ఈ రకంగా చెప్పిందనమాట. ఈ విధంగా చెప్పి ఇది ఉభయ పరిక్రాంత, ఇద్దరు బయలుదేరి ఆ వివేకుని దగ్గరికి వెళుతున్నారు అనమాట. ఇంత మటుకు ఈ రోజు పాఠం పూర్తి చేద్దామండి. మళ్ళీ రేపు శుక్రవారం అంటే ఆ పై శుక్రవారం మళ్ళా పాఠం సాగు. వాసుదేవ.